హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? ఏంటండి ఈ కథ చాలా మంచి కథ అనుకుని నేను రాశాను. బాగా వ్యూస్ వస్తాయని కూడా ఆశించాను. ఏం మీకు నచ్చలేదా ఈ స్టోరీ? మొత్తం ఒకే కథగా ఇద్దామనుకున్నాను, కానీ బాగా చెయ్యి పెయిన్గా ఉండటంతో సగం కథ వరకే ఇచ్చాను. మిగతాది ఈరోజు ఇస్తున్నాను. చదవండి ప్లీజ్, చాలా బాగుంది స్టోరీ. సరే, ఇక కథలోకి వెళ్దామా? ఆశలు చిగురించిన వేళ, రెండో భాగం, ఆఖరి భాగం. అయ్యో, మీలాంటి గొప్ప వాళ్ళని అలా పేరు పెట్టి ఎలా పిలుస్తాము? ఒక్క మాట, మీకు మా సిరి గురించి అన్ని విషయాలు తెలిసే ఈ పెళ్లి చేసుకుంటున్నారా అంది. మాకేమీ తెలియదు. ఏం తెలియాలి? మీరేం చెప్పాలనుకుంటున్నారు అంది వసుంధర. సందు దొరికింది అని ఇక సుభాష్ని మొదలుపెట్టింది. నా చేతులతో పెంచాను, అయినా ఈ మాటలు చెప్పటం తప్పటం లేదండి. మిమ్మల్ని చూస్తే చాలా గొప్పవాళ్ళలాగా ఉన్నారు. దీన్ని చేసుకుంటే మీ వంశము, మీ పరువు ప్రతిష్టలు బజారు పాలవుతాయి. ఈ సమయంలో ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, కానీ మీ మొహం చూస్తుంటే నా తోడబుట్టిన దాన్ని, నా సొంత చెల్లిని చూసినట్లుగా అనిపిస్తుంది నాకు. అందుకే తప్పక చెప్తున్నాను, ఆ సిరి అస్సలు మంచిది కాదండి. వాళ్ళ మామయ్య గారి మాట, నా మాట అస్సలు వినదు. మా వీధిలో చాలామంది అబ్బాయిలతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. చిన్నప్పుడే చదువుకునేటప్పుడు స్కూల్లోనే చాలామంది అబ్బాయిలతో తిరిగేది. అందుకే మా వారు స్కూల్ కూడా మాన్పించారు. మాకు తప్పక మా ఇంట్లోనే ఉంచుకుంటున్నాము. దానివల్ల నా పిల్లలకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చచ్చిపోయేదాన్ని. అందుకే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి త్వరగా పంపించేశాను. దీనికి పెళ్లి చేద్దామని చూసినా దీని విచ్చలవిడి తిరుగుళ్ల విషయం వాళ్ళ ద్వారా వీళ్ల ద్వారా తెలిసి ఎన్నో సంబంధాలు దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోయాయి. మీది చాలా పరువు ప్రతిష్టలు గల కుటుంబంలాగా అనిపించింది నాకు. అందుకే మీ పరువు తీయలేక ముందుగానే ఈ మాట చెప్తున్నాను. ఇక మీ ఇష్టం. పైగా అది నష్టజాతకురాలు. చిన్నప్పుడే తల్లి తండ్రిని పొట్టన పెట్టుకుంది. ఇక దాన్ని చేసుకుంటే మీ కుటుంబం ఏమవుతుందో, మీ పరువు ప్రతిష్టలు ఏమవుతాయో, మీ ఇంట్లో వాళ్ళ ప్రాణాలు ఏమవుతాయో చెప్పలేము. అది అంత నష్టజాతకురాలు. సరేనండి, నేను చెప్పాల్సింది చెప్పాను. ఇక మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఏయ్ ఆగు అంది వసుంధర. నేను ఇంకో రకంగా విన్నానే. మీ అమ్మాయిల ముగ్గురు చాలా తిరుగుబోతు వాళ్ళని. స్కూల్లో చదివే టైంలోనే అబ్బాయిలతో తిరిగి అబార్షన్స్ చేపించుకున్నారని, అందుకే మీరు త్వరపడి వాళ్ళకి పెళ్లి చేశారని, అసలు మీరు కూడా వయసులో ఉండగా సూర్యారావు గారిని స్కూల్కి పోనిచ్చి చాటుగా చాలామందితో వ్యవహారాలు నడిపారని విన్నాను. సిరి మంచిదే, కానీ అలాంటి ఇంటి నుంచి ఈ పిల్లని మీరు ఎలా చేసుకుంటున్నారు అని నన్ను అడిగారు. నిజమేనా అక్క అంది వసుంధర. సుభాష్ని మొహం కోపంతో ఎర్రగా జేవురించింది. ఏం వాగుతున్నావు అని కోపంగా చెయ్యెత్తింది. వసుంధర స్థాయి ఏంటో, తన స్థాయి ఏంటో మర్చిపోయింది. ఆమె చేతిని మధ్యలోనే పట్టుకుని వెనక్కి విసిరేసి, ఏం, ఎందుకంత కోపం వస్తుంది? నేనెవరో తెలుసా? ఈ నిమిషమే నిన్ను నీ పిల్లల్ని బొక్కలో వేయించగలను. ఈ జన్మలో బయటికి కూడా రానివ్వను. నువ్వెంత, నీ స్థాయి ఎంత? నా మీదకే చెయ్యెత్తుతావా? కనీసం ఈ ఇంటి గేటు కూడా దాటి బయటికి వెళ్ళవు. ఇక్కడే పాతేయిస్తా. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో అంది కోపంగా వసుంధర. అయినా కూడా లెక్క చేయలేదు సుభాష్ని. నా కూతుర్లని నన్ను తిరుగుబోతులని అంటావా? ఎంత ధైర్యం నీకు అంది కోపంగా కళ్ళెర్రజేస్తూ. ఏం తప్పేముంది? నువ్వు వాగలేదా? చిన్నప్పటి నుంచి పెంచావు. బిడ్డలాంటిదే కదా సిరికోడా. ఆమె గురించి నోటికి వచ్చినట్లు అబద్ధాలు కూశావుగా. నిజమేంటో మొత్తం నాకు తెలుసు. నీ కూతుర్ల గురించి, నీ గురించి అంటే అంత కోపం వచ్చింది. సిరి అలాంటి ఆడది కదా. ఏం మనిషివే నువ్వు? ఆడపుట్టికై పుట్టావు కదా. సాటి ఆడదాని మీద ఇలాంటి నిందలు వేస్తే ఆమె జీవితం ఏమవుతుందో అని కొంచెం కూడా అనిపించలేదా నీకు? నీ కూతుర్లని నిన్ను అంటే అంత పొడుచుకు వచ్చిందా? ఆ నొప్పేదో నీకు కూడా తెలియాలనే నేను నీతో అలా మాట్లాడాను. అంతేకాని నీ కూతుర్లని నిన్ను కించపరచాలని కాదు. నేను కూడా ఆడదాన్నే. ఏ మాట అనాలో, ఏ మాట అనకూడదో నాకు విఘ్నత ఉంది. కేవలం నీకు బుద్ధి చెప్పటం కోసమే ఆ మాటలు అనాల్సి వచ్చింది. అలా అన్నందుకు నన్ను క్షమించు. అయినా పద, సిరి గురించి ఇలా మాట్లాడుతున్నావని, అలాంటి అమ్మాయిని మా ఇంటి కోడలుగా ఎలా చేస్తున్నావని
సూర్యారావు గారినే అడుగుతాను అంది. ఆ మాట అనటంతో సుభాష్ని నీరు కారిపోయింది. వసుంధర కాళ్లపై పడి, నన్ను క్షమించండి, ఆయనకు తెలిస్తే నన్ను చంపేస్తారు. మా సిరి చాలా మంచిది, ఎంతో పనిమంత్రాలు, దించిన తల ఎత్తదు. నేనే ఏదో బుద్ధి తక్కువై తన పెళ్లి చెడగొట్టడానికి అలా వాగాను. తను ఇంత పెద్ద ఇంటికి కోడలు కావటం తట్టుకోలేకపోయాను. అది బ్రతికినన్నాళ్ళు నా ఇంటి పని మనిషిగానే ఉంచుకోవాలి అనుకున్నాను. నన్ను క్షమించండి వసుంధర గారు, ఆయనతో చెప్పకండి అని ఏడ్చింది. ఇలాంటి చెత్తవాగుడు ఎక్కడైనా వాగినట్లు ఉంటే నీ నాలుక కత్తిరించి కాకులకు వేస్తాను. నేనసలే మంచిదాన్ని కాదు. నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. సిరిని పెంచిన దానిగా ఈ పెళ్లి చూసి అవతలికి వెళ్ళు. ఇక నీ మొహం ఎప్పుడూ మాకు చూపించకు. ఎంతైనా సిరిని పెంచిన వాళ్ళు కదా అని మీకు, మీ పిల్లలకి సహాయం చేయాలి, మంచి భవిష్యత్తు చూపించాలి, గొప్పవాళ్ళని చేయాలి అనుకున్నాము. మీరు దానికి అర్హులు కారు. ఇక నుంచి సిరిని కన్నెత్తి చూసినా ఊరుకోను అంది కోపంగా వసుంధర. ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ దిగాలుగా వెళ్ళి కూతుర్ల పక్కన కూర్చుంది. ఏమైందత్తా, కాయా పండా అన్నాడు నరేష్. కాయా కాదు, పండు కాదు. నాకు ఇంత పచ్చిగడ్డి, ఇంత ఎండుగడ్డి కలిపి పెట్టి పంపించారు అంది సుభాష్ని కోపంగా నరేష్ వైపు చూస్తూ. నువ్వు ఇచ్చిన దరిద్రపు సలహా వల్లే నేను ఈ విధంగా రెచ్చిపోయి నోటికి వచ్చినట్లు వాగాను. వాళ్ళు మనందరికీ సహాయం చేయాలి, మనల్ని గొప్పవాళ్ళని చేయాలి అనుకున్నారు. నీ దరిద్రపు సలహా, నా దరిద్రపు వాగుడు వల్ల అదంతా నాశనమైపోయింది అని కళ్ళు తుడుచుకుంది సుభాషిణి. అంతలో పెళ్లి కొడుకు వేదిక మీదకి వస్తున్నాడు. నరేష్ నోరు తెరుచుకొని అతన్నే చూస్తున్నాడు. అత్తా, నా గురించి అక్కడ ఏమైనా వాగావా అన్నాడు. లేదులే, ఏం అంది సుభాషిణి. వేదిక వైపు చూపించాడు. 30 సంవత్సరాల యువకుడు, అందంగా, హుందాగా, రాజసంగా నడుచుకుంటూ పెళ్లిపీటల దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అతని వెనుక ఇందాక సిరిని ఆహ్వానించటానికి వచ్చిన అతని చెల్లెలు హని, ఇంకా కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు. అందరూ చాలా గొప్ప దుస్తులు, అలంకరణలో సీతాకోకచిలుకల్లా ఉన్నారు. ఇతనెవరు? రెండో పెళ్లివాడు, 2 పిల్లల తండ్రి అని చెప్పాడు మీ మామ అంది సుభాషిణి. మామయ్య మనల్ని మోసం చేశాడు అత్తయ్య. ఇతనికి ఇంతవరకు పెళ్ళే కాలేదు, ఇదే మొదటి పెళ్ళి. నేను జాబ్ చేసే కంపెనీ ఓనర్ ఇతను. ఇలాంటి కంపెనీలు, పెద్ద పెద్ద బిజినెస్లు వాళ్ళకి చాలా ఉన్నాయి అని చెప్పాడు నరేష్. అప్పటికే నోరు తెరుచుకొని పెళ్లి కొడుకుని చూస్తున్నారు సుభాష్ని, ఆమె కూతుర్లు. సిరిని కూడా పెళ్లిపీటల మీదకి తీసుకువచ్చారు. ఇందాకటి కంటే ఇంకా ఖరీదైన చీర, వజ్రాల నగలు అలంకరించుకొని పెళ్లి కూతురు అలంకరణలో, మేలి ముసుగులో దేవకన్యలా మెరిసిపోతోంది సిరి. చాలా వైభవంగా పెళ్లి జరిగిపోయింది. సిరికి కూడా అంతా కలలా ఉంది. ఇక నోరెత్తలేదు. సుభాష్ని అండుకో సిరి వైభోగానికి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూనే పైకి నవ్వుతూ రకరకాల పిండి వంటలతో ఏర్పాటు చేసిన భోజనం కడుపు నిండా తిని అక్కడి నుంచి వెళ్ళబోతుంటే వసుంధర వాళ్లను పిలిచి పట్టుబట్టలు, నగలు కానుకగా తన పని వాళ్లతో ఇప్పించింది. ఈ కానుకలు నేనే స్వయంగా మీకు ఇవ్వాలి అనుకున్నాను, కానీ మీరు అందుకు అర్హులు కారు. ఇక ఎప్పటికీ మీరు సిరి మొహం చూడొద్దు, ఇదే చివరిసారి, ఇక వెళ్ళండి అంది వసుంధర. మొహాలు వేలాడేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అందరూ, సూర్యారావు గారు తప్ప. కొత్త జంట పెద్దలందరితో పాటుగా సూర్యారావు గారి కాళ్ళకి కూడా నమస్కరించారు. అత్తయ్య వాళ్ళేరి మామయ్య అంది. నీ జీవితంలో నుంచి ఆ దరిద్రాలు వెళ్ళాయిలేమ్మా, ఇక ముందంతా నీకు సంతోషమే అన్నాడు. నూతన జంటతో పాటుగా కుటుంబ సభ్యుల అందరి భోజనాలు కూడా పూర్తయ్యాయి. సూర్యారావు గారు కూడా వెళ్ళి వస్తానని బయలుదేరారు. సిరికి చెప్తే రేపు వెళ్ళొచ్చు కదా మామయ్య అంది. లేదులేమ్మా, వెళ్తాను అన్నాడు. మామయ్య, మీరు చెప్పింది వేరు, ఇక్కడ జరిగింది వేరు, నాకేమీ అర్థం కావటం లేదు. వీళ్ళేమో నేను తెలిసినట్లుగా పలకరిస్తున్నారు, ఇదంతా ఏంటి అంది. సూర్యారావు గారు నవ్వి, అంతా ప్రశాంత్ బాబు చెప్తాడులేమ్మా అన్నారు. ఆ రోజు ప్రశాంత్కి, సిరికి ఫస్ట్ నైట్. తెల్లటి పాలనొరగలాంటి ఖరీదైన చీరలో, దానికి తగినట్లు ఆభరణాలతో సిరిని అలంకరించారు. ఆమె చేతికి పాల గ్లాసు ఇచ్చి గదిలోకి నెట్టారు. సిగ్గుపడుతూ నుంచుంది సిరి. ప్రశాంత్ ఆమె దగ్గరికి వచ్చి, ఏంటి సిరి ఇక్కడే నుంచున్నావు? నా రూమ్లోకే కాదు, నా లైఫ్లోకి కూడా హార్టీ వెల్కమ్ మై లవ్లీ వైఫ్
అన్నాడు. ఆశ్చర్యంగా అతన్ని చూస్తోంది సిరి. క్వశ్చన్ బ్యాంక్ లాగా ఆ ఫేస్ ఏంటి డార్లింగ్? నేను ఎవరు? నువ్వు నాకు ముందే తెలుసా? ఎలా? ఇవే కదా నీ క్వశ్చన్స్ అన్నాడు. అవును అన్నట్లుగా తల ఊపింది సిరి. నెల రోజుల క్రితం రోడ్ నెంబర్ 5లో ఓ యాక్సిడెంట్ జరిగింది. వాళ్ళని నువ్వు సేవ్ చేశావు, గుర్తుందా అన్నాడు. అవును, అవునవును, వాళ్ళు మీకు తెలుసా? ఆ తర్వాత రోజు నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు లేరు, వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యారు అని చెప్పారు. వాళ్ళు ఎలా ఉన్నారండి? సేఫ్గా ఉన్నారా అంది. ప్రశాంత్ 2 చేతులు చాపి ఇలా ఉన్నారు అన్నాడు. అంటే అది అది మీరా? మరి ఇంకొకరు అంది ఆశ్చర్యంగా. అవును, అది నేను, నాన్న. ఎందుకో తెలీదు, కారు బ్రేక్ ఫెయిల్ అయింది. మాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు చాలామంది మమ్మల్ని చూస్తూ వెళ్ళారు. ఎవరూ సేవ్ చేయలేదు. కనీసం అంబులెన్స్ కూడా ఫోన్ చేయలేదు. ఆ టైంలో నువ్వు వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసి మాతో పాటు హాస్పిటల్కి వచ్చావు. అంతవరకే నాకు గుర్తుంది. ఆ తర్వాత నాన్నగారికి సీరియస్గా ఉంటే నువ్వు బ్లడ్ కూడా ఇచ్చావంట. లేకపోతే ఇప్పుడు మా నాన్నగారు మాకు దక్కేవారు కాదు. ఆయనది రేర్ బ్లడ్ గ్రూప్. ఆ బ్లడ్ దొరకటం చాలా కష్టం. హాస్పిటల్ వాళ్ళు మా విజిటింగ్ కార్డ్స్ చూసి ఇంట్లో తెలియజేశారు. ఇంట్లో వాళ్ళు మమ్మల్ని పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. నాకు తగ్గాక నీకోసం చాలా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. కానీ నిన్ను ఎక్కడో చూసినట్లు అనిపించింది నాకు, కానీ గుర్తుకు రాలేదు. ఆ తర్వాత నాకు ఒకరోజు సూర్యారావు మాస్టర్ కనిపించారు. ఆయన మా నాన్నగారి స్నేహితులు. చిన్నప్పుడు మేము విజయవాడలో ఉన్నప్పుడు నేను కొంచెం అల్లరి చిల్లరిగా తిరిగేవాడిని. అప్పుడు సూర్యారావు గారిని ఇంటికి పిలిపించి ట్యూషన్ చెప్పించాడు మా నాన్నగారు. ఆయన నాకు మంచి మాటలు చెప్పి నన్ను మార్చి స్కూల్ టాపర్గా నిలబెట్టారు. ఆ తర్వాత స్టేట్స్కి వెళ్తూ నేను మాస్టర్ గారి బ్లెస్సెస్ కోసం వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పుడు అక్కడ ఒక అమ్మాయి మాస్టర్కి నాకు కాఫీ ఇచ్చింది. ఆమె నన్ను చూడలేదు, కానీ ఆమె ముగ్ధ మనోహర రూపం నా మనసులో పదిలంగా ముద్రించుకుపోయింది. ఆ తర్వాత చాలామంది చదువుకున్న గొప్ప అందగత్తెలు నన్ను ప్రేమించమని, పెళ్లి చేసుకుందామని అన్నారు. కానీ ఎవరిని చూసినా నాకు ఆ అమ్మాయే గుర్తుకు వచ్చేది. నేను చదువు పూర్తి చేసుకుని వచ్చాక మాస్టర్ గారింటికి వెళ్తే ఆయన అక్కడ లేరు. అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారు అని చెప్పారు. ఎక్కడ ఉన్నారో తెలియలేదు. మొన్న ఈ మధ్య ఒకరోజు నా బర్త్డే అని అమ్మ బలవంతంతో గుడికి వెళ్ళాము. నా అదృష్టం అక్కడ సూర్యారావు మాస్టర్ కనిపించారు. పంతులు గారికి నీ ఫోటో ఇచ్చి ఎక్కడైనా మంచి సంబంధం చూడమని చెప్తున్నారు. అనుకోకుండా పూజ చేయించుకోవడానికి వెళ్ళినా నా కంటపడింది ఆ ఫోటో. చూస్తే మాస్టారు, అలా తెలిసింది నీ గురించి. నేను నూనూగు మీసాల నూతన యవనంలో ప్రేమించిన అమ్మాయి, యాక్సిడెంట్ నుంచి మా ప్రాణాలు రక్షించిన దేవత ఒక్కరే అని, నా చిన్నారి ప్రేమ దేవత నాకు దొరికింది అని నా మనసు ఆనందంతో గంతులు వేసింది. మాస్టార్కి విషయమంతా చెప్పాను. నిన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పాను. ముందు ఆయన నమ్మలేదు. మీరు చాలా గొప్పవారు. అమ్మాయి పెద్దగా చదువుకోలేదు. నేను రూపాయి కూడా కట్నం ఇచ్చుకోలేని అశక్తుణ్ణి. కనీసం పెళ్లి కూడా చేయలేను అన్నారు. అయినా పర్లేదు, నాకు అభ్యంతరం లేదు. మీరు పెళ్లికి ఒప్పుకుంటే చాలు, అన్నీ మేమే చూసుకుంటాము అన్నాను. అమ్మకి విషయం చెప్పాను. అప్పటికే అమ్మ తన పసుపు కుంకుమలు కాపాడిన దేవతని ఒక్కసారైనా చూపించమని రోజూ దేవుడిని వేడుకుంటుంది. ఆ దేవతనే తన ఇంటి కోడలుగా తెస్తానంటే వద్దంటుందా? పైగా నేను నిన్ను ప్రేమిస్తున్నానని, అందుకే మీరే సంబంధం తెచ్చినా ఓకే చెప్పలేక నో అంటున్నానని, ఒకే ఒక్కసారి చూసినా నా మనసులో ఆ అమ్మాయి రూపం అలా ముద్రించుకుపోయిందని, ఆమెను తప్ప ఇంకే అమ్మాయిని తన మనసు అంగీకరించటం లేదు అని అమ్మకి వివరంగా చెప్పాను. అప్పటికే తన కన్న కొడుకుని, తన పసుపు కుంకుమల్ని కాపాడిన దేవతకి ఎలా రుణం తీర్చుకోవాలి అని ఎదురు చూస్తున్న అమ్మ కూడా సంతోషంగా మన పెళ్లికి ఒప్పుకుంది. అలా దేవుడి సన్నిధిలో మన పెళ్లి ఫిక్స్ అయ్యింది. సరే పదండి, వెంటనే సిరిని కలిసి ఈ విషయం మాట్లాడదాం, తన అభిప్రాయం కూడా తెలుసుకుందాము అన్నాము అమ్మా నేను. అప్పుడు తన భార్య గురించి, పిల్లల గురించి చెప్పారు మీ మామయ్య గారు. తన భార్యకి, పిల్లలకి
సిరికి పెళ్లి జరగటం ఇష్టం లేదని, బ్రతికినన్నాళ్ళు శాశ్వతంగా తమ ఇళ్లలో పని మనిషిగా ఉంచుకోవాలి అనుకుంటున్నారని, తను కొన్ని సంబంధాలు తెచ్చినా వాళ్లకు సిరి గురించి తప్పుగా చెప్పి ఆ సంబంధాలు చెడగొడుతున్నారని, తన రెండో అల్లుడు నీ మీద కన్ను వేశాడు, ఇప్పటి వరకు వాడి బారి నుంచి సిరిని ఎలాగో కాపాడానని, సిరికి పెళ్ళి అయితే తన ఆటలు సాగవని వాడు నా భార్యకి చెప్పి ఈ పెళ్లి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తాడని, తన భార్య అల్లుడు చెప్పిందే నిజమని నమ్ముతుంది. వాళ్ళంతా కలిసి ఏదో ఒకటి చేసి సిరిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సిరితోనే ఈ పెళ్లి వద్దు అనేట్టు చెప్పిస్తారని మీ మామయ్య బాధపడ్డారు. సిరికి ఇంత మంచి సంబంధం వస్తుంటే వాళ్ళు ఓర్చుకోలేరని, ఈ పెళ్లికి అస్సలు ఒప్పుకోరని, ఖచ్చితంగా నీతోనే ఈ పెళ్లి వద్దు అని చెప్పిస్తారని చెప్పారు. అప్పుడు మేము ఆలోచించి సెకండ్ మ్యారేజ్, 2 పిల్లలు అని చెప్పమని చెప్పాము. అలా అయితే వాళ్ళు కన్విన్స్ అవుతారేమో, అప్పుడు సిరితో అసలు నిజం చెప్పొచ్చు అని చెప్పాము. నా వాళ్ళ సంగతి మీకు తెలియదు బాబు. ఏ విధంగా సిరికి రవంత మేలు జరగటం కూడా వాళ్ళు ఓర్చుకోలేరు. సిరికి పెళ్ళి అయితే ఓ ముద్ద పెడితే తిని ఇంటిడి చాకిరీ చేసి తన పిల్లలకి తనకి ఊడిగం చేస్తుంది. పక్క ఇళ్ల వాళ్ళకి కూడా ఊడిగం చేపించి పైసా ఖర్చు లేకుండా వాళ్ళు ఇచ్చి పంపినవన్నీ తినటం మరిగారు. అంత త్వరగా జీతం బత్యం లేని అలాంటి పని మనిషిని వదులుకోవటానికి ఎవరైనా ఇష్టపడతారా? చచ్చినా వదులుకోరు. నేను అశక్తుణ్ణి బాబు. నా మాట ఇంట్లో ఎవరూ వినరు, లెక్క పెట్టరు. ఊళ్ళో ఎందరికో బుద్ధి చెప్పాను, చాలామంది పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాను. కానీ మా ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పటం, దారిలో పెట్టడం నా వల్ల కాలేదు అని చెప్పి బాధపడ్డారు మాస్టారు. అయినా రెండో పెళ్ళని 2 పిల్లలని చెప్పి చూడండి మాస్టారు. వాళ్ళు దానికి పాజిటివ్గా రెస్పాండ్ అయితే అప్పుడు సిరితో మాట్లాడదామని చెప్పాను. మాస్టర్ అన్నట్లే అది కూడా ఓర్చుకోలేకపోయారు మీ అత్తయ్య. నాకు ఫోన్ చేసి నీ గురించి చాలా చెడ్డగా చెప్పారు. ఓ ఆడపిల్ల గురించి ఎవరూ అలాంటి మాటలు చెప్పరు. 100 అబద్ధాలాడైనా ఓ పెళ్లి చేయమన్నారు. కానీ ఇంత దుర్మార్గులను నేనెక్కడా చూడలేదు. అందుకే మేము పెళ్లి వరకు ఈ విషయాలేమీ బయట పెట్టకూడదని, వాళ్ళకి సడన్ షాక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. మీ అత్తయ్య అంతా అయ్యాక నిన్న పెళ్లి మండపంలో కూడా మా అమ్మకి నీ గురించి చాలా అసభ్యంగా, కనీసం తెలియని వాళ్ళని గురించి కూడా అలాంటి మాటలు చెప్పరు, అలాంటి అబద్ధాలు చెప్పి పెళ్లి చెడగొట్టాలని చూసిందట. దానికి మా అమ్మ తగిన సమాధానం చెప్పింది. ఇది కథ. అందుకే మన పెళ్లి విషయం రహస్యంగా ఉంచాల్సి వచ్చింది, నీకు కూడా తెలియకుండా అని చెప్పాడు. తన దౌర్భాగ్యానికి సిరి చేతుల్లో మొహం దాచుకొని ఏడవసాగింది. తన గురించి తన వాళ్లే అలాంటి చెడ్డ మాటలు చెప్పినా, తన క్యారెక్టర్ మీద బురద చల్లినా కూడా వాటిని నమ్మకుండా, తన క్యారెక్టర్ని, మామయ్య మాటల్ని నమ్మి తనకి జీవితాన్నిచ్చిన ప్రశాంత్ మీద, అతని కుటుంబం మీద ఎనలేని గౌరవం, ప్రేమ కలిగింది. మీకు, మీ కుటుంబ సభ్యులకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలనండి నేను? నా చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఊడిగం చేస్తూనే ఉన్నాను. నా డబ్బు తీసుకున్నారు, వాళ్ళ పిల్లలకి ఉపయోగపెట్టుకున్నారు. నాకెంతో ఇష్టమైన చదువుని నా నుంచి దూరం చేశారు. నన్ను వాళ్ళ ఇంటి పని మనిషిని చేశారు. అయినా కూడా ఇన్నేళ్ల నుంచి ఒక్కసారి కూడా పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు. నేను వాళ్ళకి ఏమన్యాయం చేశాను? వాళ్ళు అంత దుర్మార్గంగా మాట్లాడటానికి నేను కూడా తన కూతుర్ల లాంటి దాన్నే కదా. అత్తయ్య నా క్యారెక్టర్ మీద ఎలా బురద చల్లగలిగింది అనుకొని ఏడుస్తోంది సిరి. సిరి, నీకు ఏడ్చే రోజులు, బాధపడే రోజులు పోయాయి. ఇప్పుడు నీ జీవితం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ద గ్రేట్ కిషోర్ చౌదరి, వసుంధరల ఇంటి కోడలువే కాదు, వాళ్ళ కూతురితో సమానం. ఇంకెప్పుడూ నీకు అమ్మా నాన్న లేరు అని ఆలోచన కూడా రానివ్వరు వాళ్ళు. అంతేకాదు, ద గ్రేట్ యంగెస్ట్ బిలియనీర్, బిజినెస్ ఐకాన్ ప్రశాంత్ చౌదరి ప్రాణప్రదమైన ముద్దల భార్యవి. నువ్వు ఇలా ఏడవచ్చా? ప్లీజ్ మా, ఊరుకో అంటూ ఆమెను అక్కున చేర్చుకుని ఓదార్చాడు. అయినా సిరికి దుఃఖం ఆగలేదు, ఏడుస్తూనే ఉంది. ఏం సిరి, నేను నీకు నచ్చలేదా? నీకు చెప్పకుండా, కనీసం పెళ్లికి ముందు నీకు కనిపించకుండా, నా మీద నీ అభిప్రాయం ఏమిటో కూడా అడగకుండా, అసలు ఈ పెళ్లి నీకు ఇష్టమా లేదా కూడా తెలుసుకోకుండా మా అంతటి మేమే నిర్ణయాలు తీసుకున్నాం కదా.
అందుకేనా ఏడుస్తున్నావు? సారీరా, తప్పలేదు. ఒకవేళ నీకు నచ్చకపోయినా ఇక ముందు నీకు నచ్చినట్లుగా నువ్వు ఎలా చెప్తే అలా వింటాను, ఉంటాను. కొంచెం తేడా వచ్చినా అడ్జస్ట్ అవ్వవే ప్లీజ్ అన్నాడు. అతని నోటి మీద చేతిని అడ్డుపెట్టి, చచా, ఇవేం మాటలండి? అమ్మా నాన్న చనిపోయాక ఇన్ని సంవత్సరాలకు నన్ను ఇష్టపడేవాళ్ళు, నా మీద ప్రేమ చూపించేవాళ్ళు కూడా ఉన్నారని తలుచుకుంటేనే ఆనందంతో నేను ఉక్కిరి బిక్కిరైపోతున్నాను. మీరు, హనీ, అత్తయ్య, మామయ్య అంత ప్రేమను చూపిస్తున్నారు నా మీద. నా అదృష్టాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. ఇది కలేమో అనిపిస్తుంది నాకు అంది కన్నీళ్లతో. ఆమె కళ్ళు తుడిచి, ఇక వీటితో నీకు పని లేదు. వీటిని నీ నుంచి దూరంగా పంపించే బాధ్యత నాది. ఇది కల కాదు మై లిటిల్ ఏంజల్, నిజంగా నిజం అని ఆమె తేనెలూరే ఎర్రటి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టి, ఇంత నిజం ఇప్పుడైనా నమ్ముతావా అన్నాడు. సిగ్గుల మొగ్గ అయ్యింది సిరి. దీనికి ఇంత సిగ్గుపడితే అలా? ఈ నైట్ ఇంకా చాలా చేయాలి మనం. అయినా ఎన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నానో తెలుసా ఈ లిటిల్ ఏంజల్ కోసం. ఇప్పటికి నా లైఫ్లోకి వచ్చావు. నా లైఫ్, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేశావు అన్నాడు ప్రశాంత్. ఎస్ మై లిటిల్ ఏంజల్, నన్ను చాలామంది అమ్మాయిలు ఇంప్రెస్ చేయాలని చూశారు. స్టేట్స్లో కూడా చాలామంది నాకు ప్రపోజ్ చేశారు. కానీ నా మనసు మాత్రం ఒక్కసారే చూసినా నీ మీదే లగ్నం అయిపోయింది. నీ ముందు వాళ్ళంతా నాకు నథింగ్ అనిపించేది. ఆ బుజ్జి కుందేలు ఇప్పుడు నా కౌగిట్లో ఒదిగిపోయింది. ఐ యామ్ సో 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 హ్యాపీ. ఇన్నాళ్లుగా కలల్లో నీతో చాలా చేశాను. ఈ రోజు నుంచి అవన్నీ నిజం చేసుకోబోతున్నాను. నువ్వు అడ్డు చెప్పకూడదు అంటూ ఆమె పెదవులు అందుకున్నాడు. అస్సలు చెప్పను అంటూ సంతోషంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి సన్నజాజి తీగల అతన్ని అల్లుకుపోయింది సిరి. ఇదండి కదా, ఎలా ఉంది? ఇదే కదండి అంటారు. రాసిపెట్టి ఉంటే ఏదైనా ఎక్కడ ఉన్నా మన దగ్గరికి వచ్చి చేరుతుంది. వాళ్ళు ఏం చేయాలి అనుకున్నా కూడా ఎవరూ ఆమె అదృష్టాన్ని దూరం చేయలేకపోయారు. సిరి ఇన్నేళ్ల నుంచి పడిన కష్టాలకి బ్రేక్ పడింది. ఇక ఆమె జీవితం సంతోషంగా చిరునవ్వులతో సాగిపోవాలని మనం కూడా కోరుకుందాం. రేపు మరొక మంచి కథతో మనం కలుసుకుందాం. సరేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయటం మర్చిపోవద్దు. కథ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. ఇక ఉంటాను. బాయ్, మీ లక్ష్మీ ఘంట.